అబ్బా ఎండ సంపకి తినేస్తుంది బాబు. ఏంటండి సంచి అంత బరువుగా ఉంది, ఏం తెస్తున్నారు? అది పిల్లకే మన నుంచి 2 రోజులు బట్టి ముంజికాయలు అడుగుతుంది కదా, ఇంకా ముంజికాయలు దాని గురించి ఇంక వత్త ఇంక ఎందుకులే అని చెప్పేసి కొనేసాను. సరే ఎన్ని ఉన్నాయి సార్ తీసి చూపిస్తాను, లెక్క పెడతాను దా. చూసుకో 1 2 3 4 5 6 7 8 2 ఉన్నాయి లోపల, అంటే కొద్ది డ్యామేజ్ అవనాయి అనమాట. అయితే ఈ ముంజికాయలు కళ్ళు అట్టుకొద్దాం అనుకున్నాను. కళ్ళు ఏమైనా డజను ఎంత అన్నాడో 100 రూపాయలు చెప్పాడు. ఇలాగైతే మాత్రం ఇంకో 2 కాయలు 8 కాయలు కొత్తానన్నాడు. సరేలే వాటి మీద కంటే వీటి మీద అయితే బెస్ట్ కదా. పై ఇంకోటి ఏంటి, తినేటప్పుడు మనం కొత్త తింటున్నామన్న ఫీల్ కలుగుతుంది. చిన్నప్పుడు అయితే నేను మామూలు చెట్టు ఎక్కి పొలము కోసేసామని ఇప్పుడు ఇంక మరి ఇప్పుడు పని రైస్ మిల్ ఫీల్డ్లో ఉన్నందుకు ఇంక మనం ఏంటంటే చెట్లు ఎక్కి కోయడం గట్ట పని అవుదనమాట. ఇలా కొనుక్కొని తినడమే. అయితే ఏంటంటే మా పిల్ల ఎప్పటి నుంచోనే డాడీ నాకు కొత్త ముంజికాయల బండి కావాలి, ముంజికాయలు కావాలంటుంది. సరే అలాగే ఈ బండికి కూడా సరిపోతాయి కదా, బండికి కావాలితే ఈ 2 కూడా ఓ సైజ్ కరెక్ట్ కోసం అనుకోండి. ఇదేమో టీరింగ్ కింద. నాకు అయితే నా చిన్నప్పుడు అయితే మా నాన్న నాకు ముంజికాయల బండి తయారు చేసి ఇచ్చేవాడు సరదాగానే. సరేలే ఇప్పుడు నాకు ఎలాగే తెలుసు కదా, నేను తర్వాత నేను కొద్ది వయసు వచ్చిన తర్వాత నేనే చేసేసుకుంటాను ముంజికాయల బండ్లు. అయితే మా పిల్ల కావాలంది కాబట్టి ఇప్పుడు ముంజికాయల బండి తయారు చేసేసేసి మా పిల్లకి ఇస్తాను. అంటే పిల్ల ఇంకా స్కూల్ నుంచి రాలేదు, వచ్చేలాగా ఏం చేయాలంటే ఈ 3 ఖాళీ చేసేసి బండి తయారు చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనకు బండి తయారు చేయాలంటే చిన్న కర్మకు కూడా కావాలి, అలాగే కొబ్బరికమ్మ కూడా కావాలి. మన దగ్గర ఏమో ఇక్కడ లేవు, కొత్త కాలగొట్టుకు వెళ్తే తెద్దాం. అవి కూడా చూద్దరు కానీ మీరు ఎలాగ తయారు చేస్తున్నానో పూర్తిగా వివరిస్తానమాట. కాబట్టి మీరు వీడియో మధ్యలో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ముంజికాయల బండి తయారు చేయడం ఎలా అన్నది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పని కట్టుకొని వచ్చానండి. కొబ్బరికమ్మ అయితే మాత్రం దొరికింది, బాగానే ఉంది. అయితే కొత్త ఆకులు కట్ట ఉన్నాయి, తీసేయాలి. ఈ ఆకులు తీసేస్తేనే మనకు కమ్మతోటి పని ఉందన్నమాట. ఇది ఆల్రెడీ కొంతమంది ఒప్పుడు చేసుకుంటారండి, కొబ్బరాకులు చేస్తారు కానీ వస్తారనుకుంటాను. అయితే మనకు మాత్రం కమ్మ కావాలి కదా, కమ్మ మాత్రం ఇప్పుడు చేద్దాం. మనకి ఎంత పొడుగు కాలితే అంత పొడుగు తీసుకోవాలన్నమాట. పొడవు లిమిట్లో పెట్టి కోసేసానండి. అయితే మొత్తం కోసానండి. అయితే మనకి ఇంత పొడవు అవసరం లేదు, కొత్త కొరస అయితే సరిపోద్ది. కాబట్టి నాకు పొడవు తగ్గట్టుగా ఇక్కడికి నరికేసుకుంటున్నాను నేను. సరిపోద్ది మనకి, పిల్ల కదా చిన్నపిల్ల కాబట్టి బండి ఈ పొడవు సరిపోద్ది అనమాట. అది ఈ బండి కమ్మ అయితే బాగానే ఉంది. తర్వాత దీనికి ఇంకా కొన్ని మెరుగులు తుద్దేసేసి ఈ కమ్మకండి సుతనే కొత్త సూదిగా చెక్కాలా. ఎందుకంటే ముంజిగా తెగ్గొట్టాలి కదా, దాని గురించి అనమాట. సూదిగా నేనే కదా ఎవరైనా సరే దీన్ని సూదిగా చెక్కాలన్నమాట. సూదిగా చెక్కితేనే కమ్మ మామూలుగా ముంజిగా తెగ్గొడతాకే బాగుంటుంది అనమాట. అలాగే ఈ సుతన కూడా మనం లెవెల్ చేసుకోవాలన్నమాట. లెవెల్ చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. పెద్ద బండ్లు చేసుకుంటూ పోలేం మేము, పెద్ద ఆకులు తెచ్చుకొని. అయితే ఏముందంటే పిల్లకి సరిపోద్దులే చిన్నదే, పైగా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ ప్రయోగాలను చేస్తున్నాను అనమాట. ఈ అన్నయ్య సరే దీనికి హోల్ వేయాలన్నమాట అండి. మనం బెజ్జం కూడా వేసేద్దాం. ఈ కర్ర అండి ఏముందంటే ఇక్కడ బొనుపులు గట్ట లేకుండా ముందు చెక్కుకోవాలి మనం. అంటే బొనుపులు ఉంటే ఈ కర్ర ఇలా రౌండ్గా తిరగాలి కదా, దాని గురించి బొనుపులు గట్ట ఉంటే తిరగదనమాట. కాబట్టి పొడవ అయితే మాత్రం సరిపోద్ది అనమాట అండి. దీన్ని ఏం చేసుకోవాలంటే కర్ర సొత్తనే సూదిగా చెక్కుకోవాలి మనం. ఎందుకంటే మరి ముంజికాయలకి దిగ్గొట్టాలి కదా, దాని గురించి 2 పక్కల కూడా సూదిగా చెక్కుకోవాలన్నమాట అండి. చెక్కుకుంటే అప్పుడు ముంజికాయలకి దిగ్గొడతాకి ఈలుగా ఉంటుంది అనమాట. కర్ర అయితే మాత్రం 2 పక్కల చెక్కేసారండి. తొక్క కూడా తీసేద్దాం. తొక్క కూడా తీసేస్తే కొద్దిగా బండి ఫ్రీగా తిరుగుతుంది అనమాట. ఈ తొక్క ఉండడం వల్ల బండి ఫ్రీగా తిరగదు. సరేనా, కర్ర అయితే మాత్రం రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు ఏముందంటే ఈ కమ్మకి సెంటర్ హోల్ చేయాలన్నమాట. కరెక్ట్గా హోల్ చేయాలి, లేదా పగిలిపోద్ది. ఇది హోల్ చేసిన తర్వాత కనమ పని అంతా ఇంటికాడ చేసుకుందాం. ఇప్పుడు హోల్ చేస్తానమాట. ఇంకోండి ఈ హోల్ చేసేటప్పుడు కనీసం పైనుంచి మనకి ఒక 2 అంగుళాలైనా, 1 అంగుళన్నర 2 అంగుళాలైనా గ్యాప్ ఉండాలన్నమాట. లేదంటే మనకి బెజ్జిం పడేటప్పుడు కమ్మ డ్యామేజ్ అయిపోద్ది, మొత్తం బండి అంతా మనం చేసిన పని అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి చాలా నీట్గా, పెద్ద పని ఏం కాదనమాట. పిల్లలకి సరదాగా ఎలా చేయించామనుకోండి, వాళ్ళు ఏదో 2 రోజులు 3 రోజులు శుభ్రంగా ఆడుకుంటారు కదా, వాళ్ళకు కూడా మా నాన్న తయారు చేయడు బండి అని ఒక సరదా ఉంటుంది అనమాట.
అదేసి పరిగెట్టుకొని ఈ కర్ర సిక్కుతున్నాను అనమాట. దేనికి అనుకుంటున్నారు ఇది? ఈ ముంజిగాల బండికి మధ్యలో కర్ర ఉంటుంది కదండి, ఆ కర్ర అనమాట. ఈ కర్ర కొంత స్ట్రాంగ్గా ఉండాలి, మరీ వీక్గా ఉంటే వెంటనే ఇరిగిపోద్ది అనమాట పిల్లలు తోసేటప్పుడు. దాని గురించి నేను ఈ కర్ర తీసుకున్నాను. ఈ కర్రని నరికేసుకొని మనం సూదిగా చెక్కుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. పెద్ద పొడవ ఏమో అవసరం లేదండి, మనకు గట్టిగా అయితే ఒక 12 అంగుళాలు సరిపోద్ది. కొబ్బరికాయ చూసారు కదండి, జాయిగా చాలా కష్టపడి నేను ఓలు వేసేసాను. ఈ ఓలు వేసేసిన తర్వాత మనం ఇంటికి అట్టుకెళ్ళి ముంజికాయలు తెగ్గొడేమనుకోండి, పిల్లకైతే మాత్రం బండి రెడీ అయిపోద్ది. బండి రెడీ అయిన తర్వాత మళ్ళీ కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. ఆల్రెడీ మనకి కర్రనే కమ్మ రెడీగా ఉన్నాయన్నమాట అండి. అయితే ముంజికాయలు మనకి తినేసినవి కొంత లెవెల్ చేయాలన్నమాట. ఈ లెవెల్ చేయలేదనుకోండి మనకి బండి కరెక్ట్గా వెళ్దో. ఒకే లెవెల్లో ఉండేలాగా నేను కొంత లెవెల్ చేస్తాను రెండు కూడానే. లెవెల్ చేసిన తర్వాత కట్టడానికి కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సమానం కొయ్యాలన్నమాట అండి. సమానం కొత్తనే అందంగా ఉంటుంది, లేదా బాగోదు. సరే కదండి, ముంజికాయలు అయితే మాత్రం 3 రెడీ చేశాను. 2 ఏమో చక్రాలు, 1 ఏమో టీరింగ్ అనమాట. అయితే ఏం చేస్తుందంటే ఒక దానికి ఇట్టి నేను దిగ్గొట్టేస్తాను. అసలు సరిగ్గా పని అవుతుంది చూద్దాం. ఓకే, అయిపోతుందండి. స్ట్రాంగ్గానే ఉంది, దానికి గొడవ లేదు. అయితే ఏం చేయాలంటే మనం ఈ కొబ్బరికమ్మకి అవతల ఇవతలకి సెట్ చేయాలన్నమాట అండి. సెట్ చేసేసేసి దీన్ని ఆపోజిట్లో నేను ఇలా పెట్టేసేసి అంతే, ఏదో ఇచ్చుకుని కదా కత్తి ఇచ్చుకుని దెబ్బలేస్తే అది సెట్ అయిపోయింది అనమాట అండి. అది లెంత్ కొత్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఆ మాత్రం ఉండాలండి, ఆ మాత్రం లేకపోతే అందం బాగోదు. అది తర్వాత అనమాట అండి. ఏం చేద్దామంటే అండి, ఈ కొబ్బరికమ్మకి కొద్దిగా ఈ సితని కొద్దిగా హోల్ చేశాను. ఇది కూడా దగ్గొట్టేస్తే బండి అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మనం రోడ్డు మీదకి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను మీకు ఎలా. టెంటడే చూసారు కదండి, బండి చాలా బాగుందన్నమాట. ఇదైతే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది. ఎందుకంటే చిన్నప్పుడు అయితే మా నాన్న ఎక్కువగానే ఇది తయారు చేసి నాకు ఇచ్చేవాడు అనమాట. దాని గురించి ఇప్పుడైతే నేను మా పిల్లకి తయారు చేశాను అనమాట. ఇది ఈ కాంచి మేడం గారు ఇది ఇచ్చుకొని ఆడుతుంటుంది 2 రోజులు. ఎక్కువ రోజులు ఉండదులేండి, ఒక గట్టిగా అయితే ఒక 6 రోజుల్లో ఎండిపోయి మళ్ళీ ఊడిపోతాయి అనమాట. ఇదేంటే అప్పటికప్పుడు ఆడుకోవడానికి తప్ప ఎక్కువ రోజులు ఉండదు అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. బండి అయితే చూసారు కదండి, బండి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అయితే మీలో చాలామంది ముంజిగల బండి తయారు చేసుకోవడం ఎలా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూజ్ అవ్వకలేదు, మన వీడియో స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట బండి ఎలా తయారు చేయాలన్నది. ఈ వీడియో తీయడానికైతే మాత్రం నేను చాలా కష్టపడ్డాను. కాబట్టి ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.